ఇక్కడ మీరు సుప్రీంకోర్టు తీర్పును స్థూలంగా అన్ని విషయాలు వచ్చినట్టు చెప్పాను. నేను మాట్లాడిన వాళ్ళు వ్యక్తమైన మరొక అభిప్రాయం. అందరూ వర్గీకరణను సమర్థిస్తూనే అందరూ సమర్థిస్తారు. ఎవరు వ్యతిరేకించారు నా ఇంటర్వ్యూలో సమర్థిస్తూనే దీని వెనుక అగ్రకులాల కుట్ర ఉన్నది. అటు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారంగా మనకు కారం చెడు జరిగింది, ఒక చుండూరు జరిగింది. ఓకే, ఇక్కడ కారం చెడు జరిగినప్పుడు దళితుల మధ్య ఐక్యత ఉన్నది, దాన్ని భగ్నం చేయాలనుకున్నప్పుడు ఒక మార్గంగా ఉన్నది అనేది వారు అంగీకరిస్తూనే వ్యక్తం చేసిన అభిప్రాయమే. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? చాలా మంచి ప్రశ్న మీరు ముందుకు తీసుకొచ్చారు. అసలుకు ఇవాళ జరుగుతున్న చర్చ అంతా దీన్ని కేంద్రకంగా చర్చ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా 1985 జూలై 17వ తారీఖు నాడు కారం చెడు జరిగింది. మంచినీళ్ళ కోసం జరిగిన ఆత్మగౌరవ పోరాటం అది. ఒక కమ్మ యువకుడు వచ్చి కారంచెడు గ్రామంలో మాదిగ ఇండ్ల మధ్యన ఉన్నటువంటి చెరువులో ఆ పశువులను తీసుకొచ్చి దాన తినిపించి ఆ బుట్టలను దాన తిన్నటువంటి బుట్టలను తీసుకెళ్ళి ఆ నీళ్ళలో కడిగితే అక్కడ ఉన్నటువంటి ఒక మాదిగ స్త్రీ, అయ్యా మేము తాగే నీళ్ళు కాదయ్యా, మీకు ఒక తాగే నీళ్ళ చెరువు ఉన్నది, మీ చెరువులో ఇట్లా చేస్తావా, మేము వచ్చి ఇట్లా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా, అన్యాయం కదనయ్యా అని అడిగింది. అడిగితే నన్నే అడుగుతావే ఒక మాదిగ దానివై ఉండి అని ఆయన అహంకారం దెబ్బతిని ఆయన చేతిలో చెర్నాకోలు ఉంటే చెర్నాకోల తీసుకొని ఆమెను కొట్టిండు. కొట్టినప్పుడు ఆ సువార్తమ్మ, ఆ తల్లి, ఆ బిడ్డ, ఆమె చేతిలో బిందె ఉన్నది, ఆ బిందె తీసుకొని ఎదురు తిరిగింది. ఎదురు తిరిగితే ఆయన అహంకారం దెబ్బతిని, నేను ఇంత పైకుల నా కాళ్ళ కింద పడి ఉండవలసిన మీరు నా మీద ఎదురు తిరుగుతారని ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పి ఆ కులాన్ని అంతా ఏకం చేసి, సరే మాదిగ పల్లవిన మూకుమ్మడిగా నిద్రపోతున్నప్పుడు దాడి చేసి 7 మందిని చంపేశారు. అప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఇది జరిగిన సంఘటన. నేను ఇది ఎందుకు ప్రస్తావించానంటే ఇప్పటి తరానికి ఈ సంఘటన తెలియాలనే ఉద్దేశంతో నేను ప్రస్తావించాను. మాదిగలు వాడు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆనాడు తెలుగు నేల మీద ఉన్న ఉద్యమం ఏమిటి 80-85 నాటికి అంటే కమ్యూనిస్టు పార్టీ చాలా బలంగా ఉన్న చారిత్రక సందర్భం. తెలుగు నేల మీద అసెంబ్లీలో కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం కలిసి దాదాపు 20-30 సీట్లు బలంగా ఉన్నటువంటి సందర్భం అది. సరిగ్గా అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఒక సంచలనం జరుగుతూ ఉన్నది. కాన్సీరామ్ బీఎస్పీ పార్టీ పెట్టి సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఇదొక పరిణామం. ఇక్కడ ఒకవైపు నక్సలైట్ ఉద్యమం, మరోవైపు సిపిఐ సిపిఎం పార్టీల ప్రభావం, దళితులందరూ కమ్యూనిస్టు పార్టీ వైపు ఎక్కువగా ఉన్న సందర్భం. దానితో పాటు దళితులకి ఏం జరిగినా కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు వాళ్ళ కోసం వివిధ సందర్భాల్లో గొంతు విప్పుతున్న కాలం అది. దళిత కవులందరూ కూడా అయితే విప్లవ రచయితల సంఘంలో లేదైతే అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్న రోజులు. ఇది ఒక చారిత్రక సందర్భం అది. ఆ సందర్భంలో మాదిగల మీద దాడి జరిగేసరికి తెలుగు నేల మీద ఉన్న దళిత మేధావులు, దళిత కవులు, దళిత కళాకారులు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దేశంలో 1927లో నీళ్ల కోసం మహాదు చెరువు పోరాటం నడిపిన డాక్టర్ అంబేద్కర్ నుంచి మొదలు పెడితే 1985 వరకు కూడా మా జీవితం ఎక్కడుందంటే నీళ్ళ గురించి అడిగే దగ్గర ఉంది. పంచభూతాలు అందరికీ సమానం అన్నారు. పంచభూతాల్లో నీరు ఒకటి. ఆ నీరు మాకు ఇప్పటికీ సమానం కాలేదు. మేము విప్లవకారులుగా ఉన్నా, మేము విప్లవ రచయితలుగా ఉన్నా, మేము కమ్యూనిస్టు పార్టీలో ఉన్నా, మేము విహేతువాదులుగా ఉన్నా, మేము అగ్రకుల పార్టీలలో ఉన్నా, మా పరిస్థితి ఏమిటంటే నీళ్ళు అడిగితే మమ్మల్ని చంపేస్తారు. ఇది మా పరిస్థితి, మా స్థాయి ఇక్కడ ఉంది అని ఒక్కసారి వాళ్ళ ఆశ్చర్యానికి గురై ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు తెలుగు నేల సంచలనమైన నేల గనక, ఉద్యమాలకి పురుడు పోసిన నేల గనక, చైతన్యవంతంగా ఉండే నేల గనక, ఇక్కడ కనీసం మనకు ఒక 400 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు, రాజకీయ, సామాజిక, ఆర్థిక ఉద్యమాలు జరిగాయి గనక వెంటనే అక్కడ జరిగిన సంఘటనను అందుకొని దళిత మహాసభ ఏర్పడింది. ఈ దళిత మహాసభకి నాయకత్వం బొజ్జ తారకం గారు, కత్తి పద్మారావు గారు వహించారు. వీళ్ళిద్దరూ, నేను వారి కులం పేరు ఎందుకు చెప్తున్న ఈ సందర్భం, వాళ్ళు నిజానికి ఒక రకంగా ఈ వాళ్ళ పుట్టిన కులాన్ని దాటిన వ్యక్తులుగా నేను భావిస్తాను. వాళ్ళ పట్ల నాకు ఆ రెస్పెక్ట్ ఉన్నది, ఆ గౌరవం వాళ్ళ పట్ల ఉన్నది. వాళ్ళు పుట్టిన కులాన్ని దాటేశారు. వాళ్ళు ఒక నూతన మానవులుగా ఎదిగే క్రమానికి వెళ్ళారు. వాళ్ళిద్దరు నాయకత్వం వహించారు ఆ ఉద్యమానికి. నాయకత్వం వహించి
దేశంలో తెలుగు నేల మీద ఉన్న దళితులందరినీ ఏకం చేశారు. అప్పుడు ఎంతమంది అద్భుతమైన సాహిత్యం వచ్చింది మనం చూస్తాం కదా. గద్దర్ దళిత పులులమ్మ పాట రాశాడు. కలికూరి ప్రసాద్, మద్దూరు నగేష్ బాబు, ఎల్లూరు సుధాకర్, గోరటి వెంకన్న, ఇట్లాంటి చాలామంది, మాస్టర్జీ గారు, ఎంతో సాహిత్యం బయటకు వచ్చింది, కవిత్వం బయటకు వచ్చింది. తెలుగు నేల మీద ఉన్న దళితులు ఏకమయ్యారు, కమ్మల్ని ఒక్కసారి వణికించారు. అలాంటి సందర్భం జరిగింది. ఓకే, ఈ సందర్భం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మందకృష్ణ గారు పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నారు. ఎంఆర్పిఎస్ ప్రారంభం చేసిన మందకృష్ణ గారు పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నారు 85 నాటికి. పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నటువంటి ఆయన కొన్నాళ్ళ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ సత్యమూర్తి గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. సత్యమూర్తి గారు బయటకు వచ్చాక సత్యమూర్తి గారు, మందకృష్ణ గారు ఇద్దరు కలిసి మనము ఈ తెలుగు నేల మీద చాలా కార్యక్రమాలు చేయవలసి ఉంది అని వాళ్ళు సమతా సైనిక్ దళ్ వాలంటరీ ఫోర్స్ అనే ఒక దాన్ని పెట్టుకొని దాని ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ పని చేస్తూ ఉన్నప్పుడు 94 సందర్భానికి వద్దాం మనం. 85 నుంచి 90. ఈ 85లో కమ్మలు అధికారంలో ఉన్నారు. మాదిగల మీద దాడి జరిగింది. దళిత మహాసభ నాయకత్వం వహించింది. కత్తి పద్మారావు గారి నాయకత్వంలో ఆయనను బెదిరించారు, చంపుతామన్నారు, కేసులు పెట్టారు, జైలుకు వెళ్ళాడు, ఉద్యోగం వదులుకున్నాడు. ఈ నేల కోసం, ఈ ప్రజల కోసం, ఈ దళితుల్ని ఏకం చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు కత్తి పద్మారావు గారు. వారికి సల్యూట్ మీ మీడియా ద్వారా చేసి పార్లమెంటులో ఒక 150 మంది దళిత ఎంపీలు ఆనాడు ఉన్న రాష్ట్రపతి దగ్గర పరేడ్ చేశారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, మాకు అపాయింట్మెంట్ ఇవ్వరా, మేము మా ప్రజలు అక్కడ చచ్చిపోతే ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని చంపేస్తుంటే మీరు పర్మిషన్ ఇవ్వరా అని చెప్పేసి పరేడ్ చేసి పోరాటం చేసి పార్లమెంటు లోపల పార్లమెంటు బయట పోరాటం చేసి మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే ఒక చట్టము రావడానికి ఆనాటి దళిత మహాసభ దేశవ్యాప్తంగా పోరాటాన్ని నిర్వహించింది. ఆ పోరాటానికి కత్తి పద్మారావు, బొజ్జ తారకం గారు నాయకత్వం వహించారు. ఒక చట్టం వచ్చింది మనకి ఈ ప్రజల హక్కుల కోసం. ఈ చట్టం వచ్చిన నేపథ్యంలో దళితుల్లో చైతన్యం పెరిగింది. ఈ చైతన్యం పెరగటంతో పాటు నెక్స్ట్ 89లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాలంలో సరిగ్గా అదే సమయంలో 91, 92లో మళ్ళీ చుండూరు జరిగింది. చుండూరు జరిగేసరికి మళ్ళీ దళిత ఉద్యమం ఊపందుకున్నది వీళ్ళ నాయకత్వంలోనే. ఈ చుండూరు జరిగే సమయానికి మందకృష్ణ గారు దళిత ఉద్యమంలో యాక్టివ్గా ముందుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇదే సమయంలో కాన్సీరామ్ గారు తెలుగు నేల మీదకి ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు జరుగుతాయి? రాజ్యాధికారం నీ చేతిలో లేనంత కాలం జరుగుతాయి. నీ చేతిలో రాజ్యం ఉన్నప్పుడు, నీ చేతిలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, నీ చేతిలో పోలీసులు ఉన్నప్పుడు మన మీద దాడులు ఎవడు చేస్తాడు? కనుక మీరు ఇవన్నీ వదిలేసి రాజ్యాధికారం వైపు పోరాటానికి ముందుకు రండి అని ఆయన ఒక పిలిపించాడు. సరే, ఆ పిలిపించిన తర్వాత ఆనాడు దళిత మహాసభ నాయకత్వం అంతా కూడా బీఎస్పీ పార్టీ వైపు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించిందంటే, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల అధికారంలోకి వచ్చారు. ఆనాడు కమ్మల అధికారంలో ఉన్నారు, ఇప్పుడు రెడ్ల అధికారంలోకి వచ్చారు. రెడ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే బీఎస్పీ పార్టీ వచ్చిందో, ఈ ఎస్సీలు మాలమాదిగలు బీఎస్పీ పార్టీ వైపు ఎక్కడ వెళ్తారో, లేదా కింది కులాలు బీసీ కులాలు కూడా కొన్ని ఎక్కడ వెళ్తాయో అనే ఒక భయం కాంగ్రెస్ పార్టీలో పుట్టుకున్నది. పుట్టుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే కుల సంఘాల సభలు పెట్టడం మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీ. అన్ని కుల సంఘాలు, ఈ అన్ని కుల సంఘాల సభలు పెడుతూ మాదిగ కుల సంఘం సభ కూడా పెట్టారు. ఈ మాదిగ కుల సంఘం సభ పెట్టినప్పుడు దీనికి వెంకటస్వామి గారు ఐఏఎస్ ఆఫీసర్, మంద జగన్నాథం గారు ఆయన ఎంపీగా పనిచేశారు. అరుంధోతి సంఘం అని ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఎప్పుడు ఏర్పడిందండి? 1978లో ఏర్పడింది ఈ సంఘం. కారంచేడు ఎప్పుడు జరిగిందండి? 85లో జరిగింది. 1978, 79, 80, 81, 82, 83, 84 వరకు ఈ సంఘం ఏం డిమాండ్లు పెడుతుందంటే చిన్న పాంప్లెట్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది పుస్తకంగా వేయబోతున్నాం మేము. చిన్న కరపత్రాలు వేసి, అయ్యా మాదిగలకి మాకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతున్నది,
రాజకీయంలో మాకు సీట్లు సరిగ్గా రావటం లేదు, మా ప్రాతినిధ్యం ఎంత ఉందో మాకు అంత జనాభా ప్రకారం రావటం లేదు అని ఆయా ప్రభుత్వాలకి ముఖ్యమంత్రులకి వాళ్ళు విన్నపాలు చేస్తూ ఉన్నారు. 78 సంగతి చెప్తున్నా నేను. 78 నుంచి ఉన్నది డిమాండ్. 84 వరకు. 94 జూలై కాదు, కాదు 70. ఓకే, 78 సంగతి చెప్తున్నా నేను. ఈ 78 నుంచి ఎందుకంటే 76లోనే పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ జైలు సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు. అక్కడ 76 సంగతి చెప్తున్నా నేను. వర్గీకరణ అనేది ఎస్సీలలో అన్ని కులాలకి సమానంగా న్యాయం జరగాలనే ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంటే పంజాబ్లో వర్గీకరణ చేసింది. ఎప్పుడైతే ఆ వర్గీకరణ చేసిందో ఇక్కడ తెలుగు నేల మీద ఉన్న మన మేధావులు కొద్దిమంది, సదా లక్ష్మమ్మ గారు ముఖ్యంగా, ఆ తల్లి పేరు మనం గుర్తు చేసుకోవాలి. సదా లక్ష్మమ్మ గారు, వెంకటస్వామి గారు, సదా లక్ష్మమ్మ గారి టివి నారాయణ గారు, మంద జగన్నాథం గారు, వీళ్ళందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. సంఘం పెట్టుకొని వినతి పత్రాలు ఇవ్వటం చిన్నగా. అంటే ఆ రోజుల్లో కలిసి కూర్చొని మాట్లాడుకునే ధైర్యమే లేదు పాపం వాళ్ళకి. ఆ పెద్ద మనుషులందరూ, పుల్లయ్య గారు, ఐఏఎస్ ఆఫీసర్ పుల్లయ్య గారు ఉండేవారు. వీళ్ళందరూ వివక్షకు గురయ్యేవాళ్ళట. ఆ వివక్షకు గురవుతూ మాట్లాడుకుంటూ కరపత్రాలు వేసుకుంటూ వచ్చారు. అందుకే కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాదిగలను సభ పెట్టాలనుకున్నప్పుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? ఈ అరుంధోతి సంఘాన్ని ఎంపిక చేసుకున్నాడు. అరుంధోతి సంఘాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇది 70ల నుంచే మనకు కనిపిస్తుంది. వీళ్ళు సభ పెట్టి ఆ సభలో అనేక కరపత్రాలు ముద్రించి మాలలు అధికారులు ఎంతమంది ఉన్నారు, మాదిగలు అధికారులు ఎంతమంది ఉన్నారు, ఉపకులాలు ఏమిటి, వీళ్ళ పరిస్థితి ఏమిటని కరపత్రాలు ముద్రించి పంచారు. నిజాం కాలేజీలో సభ అది. ఆ సభకి మందకృష్ణ గారు ఒక కార్యకర్తగా వచ్చాడు, ప్రేక్షకుడిగా వచ్చాడు. ఆ కరపత్రం చూసినప్పుడు, అరే ఈ కరపత్రం ఇంత అన్యాయం ఉందే, తను మాదిగ కులంలో పుట్టాడు కనుక చూడగానే తనను ఆకర్షించింది. చురుకైన వాడు కనుక నేచురల్గా ఏదైనా వెంటనే అందుకునే ఆ స్వభావం ఉన్నటువంటి మనిషి కావటం మూలంగా, పైగా పీపుల్స్ పవర్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు కనుక ఈ కరపత్రాలు తీసుకొని వెళ్ళి సత్యమూర్తి దగ్గరికి వెళ్ళాడట. కేజీ సత్యమూర్తి అప్పటికైనా వాళ్ళకు గైడ్ కనుక సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్తే సత్యమూర్తి గారు, నిజమే ఇది ఉన్నది వివక్ష, కానీ మనం ఇప్పుడు చేస్తున్న పోరాటం ఏదైతే ఉన్నదో ఈ పోరాటానికి ఇది ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, మనం బహిరంగంగా మాట్లాడాలేమో అన్నాడట. అన్నప్పుడు సరే బహిరంగంగా మాట్లాడలేకపోతే నాదైనా ఒక కార్యక్రమం నేను తీసుకోవచ్చు కదా అని అనుకొని చక్కగా దళిత మహాసభ ఏర్పడి ఉంది కదా అప్పటికే. ఆ దళిత మహాసభ సభ ఒక బహిరంగ సభ ఒంగోలులో జరుగుతూ ఉంది, చీరాల్లో జరుగుతున్నది. జరుగుతున్నప్పుడు ఆ చీరాల సభలో ఈ కరపత్రాలన్నిటినీ ముద్రించుకొని చీరాల్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో వీటిని తీసుకొని వెళ్ళి ఆ సభలో పంచారట. పంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేదిక నిర్వాహకులు కొద్దిగా దాన్ని ఆబ్జెక్షన్ చేశారు. వేదిక మీదకి వెళ్ళి కూడా పంచారట. ఆ వేదిక మీద ఉన్నటువంటి గద్దరన్న ఆ కరపత్రం తీసుకొని, ఇన్నాళ్లకు ఒక ప్రశ్న మన ముందుకు వచ్చింది అన్నాడట. అంటే మాదిగలు వేసే ఒక ప్రశ్న మన ముందుకు వచ్చింది అన్నాడట. సరే ఆ సభలో, ఇది ఏ సంవత్సరం? ఇది 94లో, అంటే జనవరి ఫిబ్రవరి అంతే. ఎంఆర్పిఎస్ ప్రారంభం కాలే ఇంకా, అదే జూలై కాబట్టి ఆ ముందే ఏంటదా జరిగిన తర్వాత అప్పుడు మందకృష్ణ అక్కడి నుంచి ఆ చీరాల దగ్గర నుంచి ఆయన ఈదుమూడి గ్రామానికి వెళ్ళి, అప్పటికి విజయనగర కాలనీ ఏర్పడి ఉంది ఎక్కడ, చీరాల పక్కన. ఎక్కడి నుంచి పోయింది విజయనగర కాలనీ? కారంచెడులో ఉన్నటువంటి మాదిగలందరినీ అక్కడి నుంచి డిస్ప్లేస్ చేసి తీసుకెళ్ళి చీరాల పక్కన ఒక కాలనీ నిర్మాణం చేశారు. ఆ కాలనీ పేరు విజయనగర్ కాలనీ. ఆ కాలనీలో మొత్తం మాదిగలు ఉంటారు. అక్కడున్న మందకృష్ణన్న ఈదుమూడి గ్రామంలోకి వెళ్ళి అక్కడ మాదిగ యువకులతో సమావేశం పెట్టి, ఇదో ఈ విషయం మన ముందుకు వచ్చింది, దీని మీద మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది, ఇది మన కుల సమస్య, మన ప్రజల సమస్య, ఇది ఒక సామాజిక న్యాయ సమస్య అని ఆయన ఆలోచన మొదలుపెట్టాడట. మొదలుపెట్టినప్పుడు అప్పుడు దండోరా అనే ఒక సంఘం, మాదిగ దండోరా అని పెట్టుకొని అతి కొద్ది రోజుల్లోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా అది రూపాంతరం చెందింది. మరి నాయకులు ఎవరు? గ్రామంలో కూర్చున్నారు అందరూ. నాయకులు ఎవరు? మందకృష్ణ అనే మన నాయకుడు అన్నారట. కన్వీనర్ ఆయన. కో కన్వీనర్ ఎవరు? కృపాకర్ మాదిగ కో కన్వీనర్. ఇట్లా కన్వీనర్ కో కన్వీనర్గా ఒక సంఘం నిర్మాణం అయింది 94 జూలై 7వ తారీఖున. ఇక్కడి వరకు మీకు చెప్పాను నేను. ఎందుకు చెప్పాను ఇదంటే, రాజ్యాధికారం వైపు వెళుతున్న దళితుల్ని విడగొట్టడానికి, చీలదీయడానికి డిమాండ్ ముందుకు వచ్చింది అని అంటున్నారు కదా. అనే వాళ్ళకు సమాధానం ఏం చెప్పదలుచుకున్నా, అయ్యా ఇది 85లో 94లో వచ్చినటువంటిది కాదు, 78లోనే ఈ చర్చ మొదలైంది, 76లోనే పంజాబ్ గవర్నమెంట్ దీన్ని అమలు చేసింది. సామాజిక న్యాయం కోసం 65, ఇంకా వెనక్కి వెళ్దాం మనం, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 65లోనే లోకూర్ కమిషన్ వేశారు. 65లో
ఎస్సీల మధ్యన అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలకు సంబంధించి పరిష్కారం ఏమిటంటే లోకూరు కమిషన్ చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది ఆయన. నిజమే, వీళ్ళు సజాతీయులు కాదు, వీళ్ళ మధ్యన అనేక అంతరాలు ఉన్నాయి, రిజర్వేషన్ పాలన మనం అన్ని వర్గాలకు అందించలేకపోయాం, కనుక ఖచ్చితంగా అందించవలసిన అవసరం ఉన్నది, దీనికి సంబంధించిన పాలసీ రూపొందించాలని రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ అమలు చేయాలి. అంటే 65 నుంచి ఉన్న డిమాండ్ను మీరు 94 తీసుకొచ్చి దళితుల మధ్యన ఐక్యత లేకుండా చేసింది అని మాట్లాడటం అంటే ఒక చారిత్రక సత్యాన్ని అబద్ధంగా చెప్పడమే కదా. ఒక చారిత్రక అవసరాన్ని, సందర్భాన్ని అబద్ధంగా చేయటమే కదా. పోనీ వాళ్ళు డిమాండ్ ముందుకు పాలకవర్గాలకు ఎప్పుడు ఉంటుంది, ఖచ్చితంగా పాలకవర్గాలకు ఉండదా ఈ లక్షణం అంటే ఉంటుంది అంట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పెట్టింది, బీఎస్పీ వైపు వెళ్లకుండా కదా కుల సంఘాల మీటింగ్లు పెట్టింది. అంటే వీళ్ళు అటువైపు వెళ్తే మాకు ఓటు బ్యాంకు పోతుందని కదా. అందుకోసమే పాలకవర్గాలకి ఆ లక్షణం ఉందని నీకు తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు కదా. వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు మన మధ్యన విభజన తీసుకురావడం కోసమే ఈ ఉద్యమం వచ్చిందని అంటున్నారు కదా. మరి ఎప్పుడైతే నీ కింద తమ్ముళ్ళు కదా వీళ్ళు, నీ తమ్ముళ్ళు ఒక ప్రశ్న ముందుకు తీసుకొచ్చినప్పుడు కూర్చోబెట్టి, తమ్ముడా నిజమే మన మధ్యన అసమానతలు ఉన్నాయి, మనం కూర్చొని మాట్లాడుకుందాం, వాని దగ్గరికి ఎందుకు నువ్వు వెళ్ళడం, ఆ కమ్మోడుకో ఆ రెడ్డోడుకో ఇంకోటి దగ్గరకు వెళ్ళడం ఎందుకు తమ్ముడా, కూర్చొని మాట్లాడుకుందాం, నీకెంత కావాలి నాకెంత కావాలి నీకెంత కావాలని మాట్లాడుకొని మనమే ఒక ప్రపోజల్ పెడతాం గవర్నమెంట్ ముందు అనే ప్రశ్న ఎందుకు రాలేదండి. ఐక్యత గురించి మాట్లాడే నీ వైపు నుంచి రావాలి కదా. తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటున్నాడు, నాయన సంపాదించిన ఆస్తి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, నాకు పక్కన ఇల్లు కట్టుకుంటా అంటున్నాడు. ఎందుకు, నీవు ఆయన ఆకలి తీర్చటం లేదు కనుక. తమ్మి నీవు నేను ఒకే రక్తం పంచుకొని పుట్టినవురా, నువ్వు పోతే పోదువు కానీ మనం కూర్చొని మాట్లాడుకుందాం రా అని పెద్ద మనుషులు పిలిచి కూర్చొని మాట్లాడుకొని విడిపోతుంటారు కదండి. ఇదే సూత్రం వర్తిస్తుంది కదా ఎక్కడైనా. మరి మీరు ఇది ఎవరన్నా చేశారా? ఇప్పుడు నేను చెప్పిన పెద్ద మనుషుల పేర్లందరి ఎవరైనా ఈ ప్రయత్నం చేశారు. ఓకే, చూద్దాం ప్రయత్నం ఏమొస్తుందో. ఒక ప్రశ్నకు సమాధానం కనుక నేను దీని ముగింపు ఏం చెప్తున్నానంటే, దళితులు రాజ్యాధికారం వెళ్లకుండా అడ్డుకోవడం కోసం వర్గీకరణ వచ్చింది అనేది తప్పు. ఎందుకంటే కారం చెడు జరిగింది 85 అయితే వర్గీకరణ ఆలోచన మొదలైంది 65, 1965.